వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందనల్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, మీరు తెలుగు సబ్జెక్టుతో పీజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా అండర్ గ్రాడ్యుయేట్ బీఏకి ప్రిపేర్ అవుతున్నా, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏకలవ్య, డిఎస్సి, డిఎల్స్, జేఎల్స్ ఇలా వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఒక కంటెంట్ మీద మనకి డిస్క్రిప్టివ్ టైప్లో మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. ఒక అంశం మీద డిస్క్రిప్టివ్ టైప్లో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, ఓవరాల్గా దాని మీద ఒక మంచి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్న ఏ విధంగా సంధించినా కూడా మనం జవాబు రాయగలం. కాబట్టి ప్రశ్న ఎలా సంధించినా జవాబు రాయాలి అంటే ఆ అంశం మీద మనకు ఓవరాల్గా ఒక నాలెడ్జ్ అనేది ఎంతో అంతో నాలెడ్జ్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం విమర్శ ఆవశ్యకతను మరియు విమర్శ యొక్క లక్షణాలను వివరించండి, లేదా విమర్శను నిర్వచించి విమర్శ యొక్క స్వరూప స్వభావాలను వివరించండి అన్న ప్రశ్నకి సమాధానాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక క్లాస్ ఇదివరకే నేను ఇచ్చాను కూడా. విమర్శ మీద విమర్శ నిర్వచనం, స్వరూప స్వభావాల మీద ఒక క్లాస్ కూడా చెప్పాను. అయితే ఈ విధంగా ప్రశ్న రూపంలో వస్తే జవాబు ఎలా రాయాల్సి ఉంటుంది, అలాగే ఈ జవాబులో నుంచి మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉన్నటువంటి ఈ జవాబులో నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఎటువంటి లాభాలు ఇందులో ఉన్నాయి, దీని నుంచి ఎటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది, ఆ వివరాలని క్షుణ్ణంగా ఇప్పుడు ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, జవాబులోకి వెళ్ళిపోదాం, ఆలస్యం చేయొద్దు. మొదటి పారాగ్రాఫ్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి పారాగ్రాఫ్, దీనిని మనం ఇప్పుడు చూద్దాం. రమణీయమైన అర్థాలను ప్రతిపాదించే శబ్దములు కలది కావ్యము. చూడండి, రమణీయమైన అర్థాలు ఎలా ఉండాలండి? రమణీయంగా ఉండాలి. రమణీయమైనటువంటి అర్థాలను, అర్థంలో సౌందర్యము, విలక్షణత ఉండాలి. ఇటువంటి రమణీయమైన అర్థాలను ప్రతిపాదించే శబ్దములు ఏవైతే ఉన్నాయో ఈ శబ్దములతో కూడినటువంటి దానిని కావ్యము అని చెప్పి అంటారు. రమణీయమైన అర్థాలను ప్రతిపాదించే శబ్దములు కలది కావ్యము. దానికి, ఈ కావ్యానికి కమనీయమైనటువంటి వ్యాఖ్యానమునే విమర్శ అని చెప్పి అంటాము. అవునా? విమర్శ అన్న పదం మృష్ అను ధాతువుకు వి అను ఉపసర్గను చేర్చుట వల్ల ఏర్పడింది కదా. ఇవన్నీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా తీసుకుని వెళ్దాం. మృష్ అన్నది ధాతువు. ఇక్కడ మృష్ అన్నది ధాతువు. మృష్ అనేటటువంటి ఈ ధాతువునకు వి అనేటటువంటి ఉపసర్గ చేర్చుట వల్ల విమర్శ అన్న పదం ఏర్పడింది. అయితే మృష్, విమర్శలోన మృష్ అనేది ధాతువు అని మనం చెప్పుకున్నాం కదా. ఇవే బిట్స్ అండి, రేపొద్దున మనకి బిట్స్ ఇవే. మృష్ అన్నది ధాతువు అని చెప్పుకున్నాం. అయితే మృష్ అన్న ధాతువుకి అర్థం ఏమిటి అనే బిట్టు వస్తే, ఆలోచించుట మరియు పరిశీలించుట అన్న అర్థాలు ఉన్నాయి అని మనం ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంటుంది. విమర్శ అన్న పదంలో మృష్ అన్నది ధాతువు. ఈ మృష్ అన్న ధాతువుకి అర్థము ఆలోచించుట మరియు పరిశీలించుట. చూసారా, ఇవన్నీ బిట్సే. పూర్వకాలంలో విమర్శ అన్న పదము వ్యాప్తిలో లేదు. విమర్శకు బదులు ఆ రోజుల్లో వ్యాఖ్య, వివరణము, మీమాంస ఇటువంటి పదాలు వ్యాప్తిలో ఉన్నాయి. మనకి బిట్టు రావచ్చు, పూర్వకాలంలో
విమర్శకు బదులు వ్యాప్తిలో ఉన్న పదాలు ఏవి, శబ్దాలు ఏవి అని బిట్టు వస్తే వ్యాఖ్య, వివరణము, మీమాంస అని మనం వెంటనే గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవి వ్యాప్తిలో ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు అనేవి కావ్యాల వరకు మాత్రమే కాక పురాణ ఇతిహాసాలకు కూడా ఇవి ఉన్నాయి. ఈ విషయం మనం గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, అవునా? ఉదాహరణకి రామాయణంకి గోవిందరాజీయము, భాగవతానికి శ్రీధరీయము, భారతానికి నీలకంఠీయము, ఇవన్నీ కూడా వ్యాఖ్యలు. అయితే వ్యాఖ్యాతులలో కోలాచల మల్లినాథ సూరి ఎవరైతే ఉన్నారో ఈ కోలాచల మల్లినాథ సూరి గురించి మనం ఏం చెప్పుకున్నాము? కాళిదాసు రచించినటువంటి 3 నాటకాలకి ఈయన వ్యాఖ్యానం చేశాడు అన్న విషయం మనం చెప్పుకున్నాం కదా. ఈయన వ్యాఖ్యాతులలో మిక్కిలి ప్రసిద్ధుడిగా పేరు పొందాడు. కాళిదాస మహాకవి యొక్క నాటకత్రయానికి ఇతడు రచించినటువంటి వ్యాఖ్యలు ప్రసిద్ధమైనవి. ఇకపోతే అభినవగుప్తుడు అన్న అలంకారికుడు నాట్య శాస్త్రానికి అభినవ భారతి అన్నటువంటి వ్యాఖ్యానాన్ని రచించాడు. ఇదొక బిట్టు. ఇకపోతే ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకముని రచించాడు. ఆనందవర్ధనుడి యొక్క ధ్వన్యాలోకమునకు లోచనము, చూడండి, ధ్వన్యాలోకము రచయిత ఆనందవర్ధనుడు, దీనికి వ్యాఖ్యాన గ్రంథము లోచనము అన్న వ్యాఖ్యాన గ్రంథ రచయిత అభినవగుప్తుడు. చూసాడా? అంటే అభినవగుప్తుడు 2 వ్యాఖ్యాన గ్రంథాలను రచించాడు. అవి నాట్యశాస్త్రానికి, భరతుని నాట్యశాస్త్రానికి అభినవ భారతి, రెండవది ఆనందవర్ధనుని ధ్వన్యాలోకమునకు లోచనము. ఈ 2 కూడా అభినవగుప్తుడు రచించినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు. చూడండి, ఈ మొదటి పారాగ్రాఫ్లోనే ఇన్ని బిట్స్ మనకి ఉన్నాయి, అవునా? ఇప్పుడు 2వ పారాగ్రాఫ్లోకి వెళ్దాం. 2వ పారాగ్రాఫ్ని పరిశీలన చేద్దాం. చూడండి, 2, 3 పారాగ్రాఫ్లని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇకపోతే చూడండి, తెలుగులో క్రీస్తు శకం 16వ శతాబ్ది నుండి క్రీస్తు శకం 16వ శతాబ్దం నుండి వ్యాఖ్య రచన ప్రారంభం అయినట్లు మనకి తెలుస్తుంది. చూడండి, ఇదొక బిట్టు. తెలుగులో ఈ వ్యాఖ్యలు రచన అనేది 16వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది తెలుగు సాహిత్యంలో, గుర్తుపెట్టుకోండి. అది మొదటి వ్యాఖ్యానం ఏది? ముద్దురాజు పెదరామన. ఎవరండి? ఆయన పేరు ముద్దురాజు పెదరామన గారు రాఘవ పాండవీయము అన్న కావ్యానికి ఆదర్శ వ్యాఖ్యను ఆయన రచించడం జరిగింది. ఇది తెలుగు సాహిత్యంలో మనకి కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి వ్యాఖ్యాన గ్రంథము, ప్రాచీనమైనటువంటి గ్రంథము, వ్యాఖ్యాన గ్రంథము. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇది క్రీస్తు శకం 1575 కాలానికి చెందినది ఈ ఆదర్శ వ్యాఖ్య అన్నటువంటి వ్యాఖ్యాన గ్రంథము. ఇకపోతే సోమనాథ కవి అనునతుడు వసు చరిత్రకు వ్యాఖ్యను రచించాడు. ఇది కూడా ప్రాచీనమైనటువంటి వ్యాఖ్య. వసు చరిత్రకు వ్యాఖ్యానం రచించినటువంటి వారు క్రిందవారిలో ఎవరు అని బిట్టు వస్తే సోమనాథ కవి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నాన్ మూలము లిఖ్యతే కించిన్న నపేక్షిత ముచ్యతే. నాన్ మూలము లిఖ్యతే కించిన్న నపేక్షిత ముచ్యతే అంటే మూలములో ఉన్న దానిని ఉన్నట్లే
చెప్పెదను, మూలంలో ఉన్నదానిని ఉన్నట్లుగానే చెప్పెదను, లేని దానిని కల్పించి చెప్పను అని మల్లినాథుడు, అంటే కాళిదాసు మహాకవి రచించినటువంటి నాటకాలకు మల్లినాథుడు ఉనర్చిన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఈ ప్రతిజ్ఞ వ్యాఖ్యాతలందరికీ కూడా ఆదర్శమైనదిగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. ఆధునిక ఆంధ్ర వ్యాఖ్యాతలలో, ఇకపోతే ఆధునిక తెలుగు సాహిత్యంని పరిశీలన చేసినట్లయితే ఆధునిక ఆంధ్ర వ్యాఖ్యాతలలో శ్రీ వేదము వెంకటరాయ శాస్త్రి గారు, శ్రీ తాపి ధర్మారావు గారు ప్రసిద్ధులు, బిట్టు మనకి రావచ్చు. ఆధునిక ఆంధ్ర వ్యాఖ్యాతలలో ప్రసిద్ధులు ఎవరు క్రింది వారిలో గుర్తించండి అని బిట్టు వస్తే శ్రీ వేదము వెంకటరాయ శాస్త్రి మరియు శ్రీ తాపి ధర్మారావు గారు అన్న విషయం మన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. 3 పారాగ్రాఫ్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ పారాగ్రాఫ్లోకి వెళ్దాం. ఇకపోతే అలంకార శాస్త్ర గ్రంథాలలో విమర్శనాత్మకమైనటువంటి భాగాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ విమర్శలు నేటి విమర్శల వంటివి కావు. కావ్య శిల్పములోని అఖండ సౌందర్యాన్ని వివరించడానికి కానీ, చూడండి, ప్రాచీన కాలం నాటి వ్యాఖ్యానాలు లేదా విమర్శలు ఎటువంటివి కావ్య శిల్పములోని అఖండ సౌందర్యాన్ని వివరించటానికి కానీ, పాత్రోన్మీలన, సన్నివేశ కల్పన, ప్రకృతి చిత్రణాదులు అందు కవికి గల సామర్థ్యమును వ్యక్తీకరించటానికి అప్పట్లో అలంకారికులు ప్రయత్నం చెయ్యలేదు. చూసారా? కావ్య శిల్పములలోని అఖండ సౌందర్యాన్ని వివరించటానికి కానీ, పాత్రోన్మీలన, సన్నివేశ కల్పన, ప్రకృతి చిత్రనాదులందు కవికి గల సామర్థ్యమును వ్యక్తీకరించటానికి కానీ నాటి అలంకారికులు ప్రయత్నం చెయ్యలేదు. అది ఇక ఆంగ్ల సాహిత్య సంపర్కముతో మనకు ఆధునిక యుగము ప్రారంభమైంది అని చెప్పవచ్చు తెలుగు సాహిత్యంలో. అయితే ఈ ఆధునిక యుగం ఏదైతే ఉందో ఇక్కడ మొదటి దశలో విమర్శ కేవలము శాబ్దిక చర్చలుగా గడిచినది. చూడండి, ఆధునిక తెలుగు సాహిత్యంలో మొదటి దశలో విమర్శ అనేది కేవలం శాబ్దిక చర్చలుగా గడిచినది. ఇకపోతే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఈ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఈయన విగ్రహ తంత్రము అనేటటువంటి ఈ విగ్రహ తంత్రముపై కొక్కొండ వెంకటరత్న పంతులు గారు రచించిన విగ్రహ తంత్రముపై కందుకూరి వీరేశలింగం పంతులు గారు గ్రహతంత్ర విమర్శ అన్నటువంటి విమర్శనాత్మకమైనటువంటి గ్రంథాన్ని రచించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. విగ్రహ తంత్రము అన్నది ఎవరి రచన? కొక్కొండ వెంకటరత్నం పంతులు గారిది. కొక్కొండ వెంకటరత్న పంతులు గారు రచించినటువంటి విగ్రహ తంత్రము అన్నటువంటి గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథం ఏమిటి? గ్రహతంత్ర విమర్శ. దీన్ని ఎవరు రచించారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించారు. అయితే తెలుగులో ఆధునిక విమర్శనా పద్ధతిని చూడండి. తెలుగు సాహిత్యంలో ఆధునిక విమర్శనా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే వీరేశలింగం పంతులు గారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో ఆధునిక విమర్శనా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సక్రమమైన రీతిలో విమర్శను తీర్చిదిద్దిన కీర్తి మాత్రము కట్టమంచి రామలింగారెడ్డి గారికి దక్కుతుంది. చూడండి, ఆధునిక విమర్శనా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ఆధునిక విమర్శనా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే వీరేశలింగం పంతులు గారు. అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్క బిట్టు మిస్ అయితే మన జీవితాలే మారిపోతాయి కాబట్టి మళ్ళీ అందుకే చెబుతున్నాను.
చూడండి ఇక్కడ ఎన్ని బిట్లు ఇక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి. విగ్రహతంత్రము గ్రంథ రచయిత కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు. దీనికి విమర్శన గ్రంథము గ్రహతంత్ర విమర్శ. విగ్రహతంత్రము రచయిత కొక్కొండ వారు కదా. మరి గ్రహతంత్ర విమర్శ అన్న విగ్రహతంత్రానికి విమర్శ గ్రంథం రాసిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఓకే, ఇక్కడి వరకు మన పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు ముందుకు వెళ్దాం. తెలుగులో ఈ విధంగా తెలుగులో ఆధునిక విమర్శనా పద్ధతికి నాంది పలికిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇదొక బిట్. ఓకే, క్లియర్గా ఉన్నాం కదా. అయితే నెక్స్ట్ సక్రమమైనటువంటి రీతిలో విమర్శను తీర్చిదిద్దిన కీర్తి మాత్రము కట్టమంచి రామలింగారెడ్డి గారికి దక్కుతుంది. రామలింగారెడ్డి గారు రచించినటువంటి కవిత్వ తత్వ విచారము ఇది ఎవరు రచించారు? కవిత్వ తత్వ విచారము కట్టమంచి రామలింగారెడ్డి గారు రచించారు. ఇది తెలుగు ఆధునిక సాహిత్య రంగంలో సరి అయినటువంటి విమర్శకు మార్గదర్శకంగా నిలిచింది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ వరకు మనకు క్లియర్ కదా. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఒక గ్రంథమును గైకొని అందులోని గుణములను లోపాలను ఔచిత్య అనౌచిత్యములను భావ గంభీరతను అలంకార రచన పాటవమును ధ్వని విశేషములను శయ్య సౌభాగ్యమును వస్తు నిర్మాణ సౌష్ఠవమును పాత్ర పోషణను రసపోషణను సన్నివేశ కల్పనాదులను వేయేల గ్రంథమునకు సంబంధించిన సర్వ విషయములను కూలంకుషంగా చర్చించి వాంగ్మయములో ఆ గ్రంథమునకు గల స్థానమును నిరూపించటమే విమర్శ అని చెప్పి అంటారు. చూసారా, ఒక గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథమునకు వాంగ్మయ జగత్తులో ఏ స్థానము ఉన్నది, ఆ గ్రంథానికి ఏ స్థానము ఉన్నది అని నిరూపించడమే విమర్శ అని ఇక్కడ పేర్కోవడం జరిగింది, నిర్వచించడం జరిగింది. మరి ఒక గ్రంథము వాంగ్మయ జగత్తులో ఏ స్థానంలో ఉందో నిరూపించడానికి విమర్శ చేసేందుకు ఏ అంశాలు సహకరిస్తాయి? గుణాలు, ఆ గ్రంథంలోని గుణాలు, లోపములు, ఔచిత్య అనౌచిత్యములు, భావ గంభీరత, అలంకార రచన పాటవము, ధ్వని విశేషములు, శయ్య సౌభాగ్యము, వస్తు నిర్మాణ సౌష్ఠవము, పాత్ర పోషణ, రసపోషణ, సన్నివేశ కల్పనాదులు ఇవన్నీ కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తాయి. క్లియర్? నెక్స్ట్ పారాగ్రాఫ్ని చూద్దాం. ఇకపోతే విమర్శ అంటే అర్థము గుణ దోష. విమర్శ అంటే గుణదోషములు ఏవైతే ఉన్నాయో ఆ గుణదోషములను విచారించడము. విమర్శ అంటే గుణదోషములను విచారణ చేపట్టడం. విమర్శ అనగా గుణదోషములను విచారించుట. బాగా గుర్తుపెట్టుకోండి, గుణదోషముల విచారణను విమర్శ అని చెప్పి అంటారు. ఇక అలంకారిక విమర్శ కావ్య గుణాలను వెల్లడించడంలో మిక్కిలి నైపుణ్యం చూపించినది. కవికి గల వివిధ శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి
గల వివిధ శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి వ్యాఖ్యాత గొప్ప పండితుడై ఉండాలి. అది కవికి ఏ ఏ శాస్త్రముల పట్ల పరిజ్ఞానము ఉన్నదో తెలుసుకోవాలంటే వ్యాఖ్యాత ఆ కవి కంటే ఒక గొప్ప పండితుడై ఉండగలగాలి. అప్పుడే తన విమర్శ సమాజంలో వాంగ్మయ జగత్తులో నిలబడగలుగుతుంది. కొన్ని సందర్భాలలో కవిని మించిన శాస్త్ర కళా పరిజ్ఞానము కలవాడుగా విమర్శకుడు కనిపిస్తాడు. చూసారా, కొన్ని సందర్భాలలో విమర్శకుడు ఎలా కనిపిస్తాడండి? కవిని మించినటువంటి శాస్త్ర కళా పరిజ్ఞానము కలిగిన వాడుగా మనకి కనిపిస్తాడు. దోష విచారణ చేసేటప్పుడు, దోష విచారణ ఏదైతే ఉందో దీనిని చేసేటప్పుడు విమర్శకుడు మిక్కిలి జాగరూకత వహించాల్సి ఉంటుంది. తనకు తోచినవన్నీ దోషాలని అనకుండా తన సందేహాలను వెల్లడించి వివిధ శాస్త్రాల సహాయముతో, వివిధ శాస్త్రముల సహాయముతో ఆ దోషములు ఎట్లు దోషములు కావో, ఎంతవరకు దోషములుగా పరిగణింపవలసిన పని లేదో ఇవన్నీ కూడా విమర్శకుడు వివరించాల్సి ఉంటుంది. ఛందో వ్యాకరణ అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఛందో వ్యాకరణ అలంకారాలను ప్రధాన సాధనాలుగా గైకొని అలంకారిక విమర్శకులు విమర్శ చేసేవారు. అందుకోసం ఆయా శాస్త్రాలను మదించి కూలంకుషమైన పాండిత్యము సంపాదించేవారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత పారాగ్రాఫ్కి వెళ్దాం. ఇకపోతే ఇతివృత్తము, రసము, నాయికా నాయకులు. చూడండి, ఇతివృత్తము, రసము, నాయికా నాయకులు, కావ్య గుణములు, కావ్య దోషములు, అలంకారములు, వర్ణనలు, ఔచిత్యము. చూసారా, ఇతివృత్తము, రసము, నాయికా నాయకులు, కావ్య గుణములు, కావ్య దోషములు, అలంకారాలు, వర్ణనలు, ఔచిత్యము మొదలైన వాటిని ఆధారంగా చేసుకొని అలంకారిక విమర్శ సాగుతుంది. వీటిని ఆధారంగా విమర్శ సాగుతుందండి. ఇక్కడ పేర్కొన్న అన్ని అంశాలని ఆధారంగా చేసుకొని అలంకారిక విమర్శ, ఏ విమర్శ? అలంకారిక విమర్శ అనేది కొనసాగుతుంది. అవునా? మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం మనం ఈ వివరణ చూస్తున్నాం. సరే, ఇప్పుడు కావ్య సౌందర్యము అనేది కేవలం రస విషయకమే కాదు, రసము సౌందర్యంలో ఒక భాగము మాత్రమే. కవి తాత్విక దృక్పథంని తెలిపి, కవి యొక్క తాత్విక దృక్పథం ఏదైతే ఉందో ఈ కవి యొక్క తాత్విక దృక్పథాన్ని తెలిపి వివరించడం విమర్శకుని యొక్క కర్తవ్యం. అది కవి యొక్క తాత్విక దృక్పథం ఏమిటో, కవి ఏ దృక్పథంతో తన కావ్యంని ఇక్కడ బహుకరించాడో సమాజానికి, వాటిని తెలుపుతూ వివరించడం విమర్శకుని యొక్క కర్తవ్యం అన్న విషయం మనం మర్చిపోకూడదు. కవి కల్పించినటువంటి వాతావరణంని, కల్పనలను, పాత్ర చిత్రణలను గమనించి కవి ప్రదర్శించినటువంటి ఆత్మీయతను తెలిపి, చూసారా, కవి కల్పించిన వాతావరణం, కల్పనలు, పాత్ర చిత్రణను ఇవన్నీ కూడా గమనించి కవి ప్రదర్శించిన ఆత్మీయత ఏదైతే ఉందో దానిని కూడా తెలుపుతూ కావ్య సౌందర్య పోషకములు అయినటువంటి అంశాలు ఆ గ్రంథంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా విమర్శకుడు విచారించాలి. అప్పుడే సమాజంలో, ఈ వాంగ్మయ సమాజంలో ఆ విమర్శ కలకాలం నిలుస్తుంది, పండితుల చేత ఆదరింపబడుతుంది. కేవలం శబ్ద చర్చ చేసే విమర్శకులకు శాస్త్ర మర్యాదలను బట్టి
కావ్య విమర్శ చేయటం సాధ్యం కాదు అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇకపోతే కవి ఆత్మీయత ఏదైతే ఉందో, ఈ కవి తన యొక్క ఆత్మీయత ఏదైతే ఉందో, కవి యొక్క ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయత, ఆ ఆత్మీయతకు సంబంధించినటువంటి ప్రేమ, ఈర్ష్య, అసూయ, క్రోధము మొదలైన గుణాలను విమర్శకుడు ఆ కావ్యంని చదువుతూ గమనించాల్సి ఉంటుంది. ఏ సంఘంలో కవి పుట్టి పెరిగాడో ఆ సంఘానికి సంబంధించిన సంప్రదాయాలు కావ్యాలలో ప్రతిబింబిస్తాయి అన్న విషయంని విమర్శకుడు గుర్తుంచుకోవలసి ఉంటుంది. చూసారా, కవి ఏ సంఘంలో కవి పుట్టి పెరిగాడో ఆ సంఘానికి సంబంధించిన సంప్రదాయాలు కావ్యాలలో కవి ప్రతిబింబింపచేస్తాడు అన్న విషయంని విమర్శకులు గుర్తుంచుకోవాలి. కాబట్టి విమర్శకుడు సాంఘిక అంశాలను బాగా పరిశీలన చెయ్యాలి. విమర్శకుడు ఒక కావ్యంని విమర్శ చేసేటప్పుడు కావ్య గుణగణాలే కాకుండా కవి యొక్క సాంఘిక పరిస్థితులు, కవి ఏ సమాజంలో జీవించాడు, ఎటువంటి సమాజంలో జీవించాడు, నాటి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఈ విషయాల్ని కూడా బాగా పరిశీలించి విమర్శ చేయాల్సి ఉంటుంది విమర్శకుడు. దీనితో పాటు కావ్యములో వర్ణితమైన దేశకాల బాధితమైన ధర్మములను విమర్శకుడు గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, గ్రంథ స్వభావాన్ని బట్టి విమర్శకుడు అలంకారిక మార్గాన్ని అనుసరించాలో స్వతంత్ర విమర్శ మార్గాన్ని అనుసరించాలో తేల్చుకోవాల్సి ఉంటుంది. అది అంటే విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శకి 2 పద్ధతులు ఉన్నాయి అన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలంకారిక మార్గం ఒకటి, అంటే సాహిత్య విమర్శ చేసేటప్పుడు అలంకారిక మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వతంత్ర విమర్శ మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కవి విమర్శ చేసేటప్పుడు స్వతంత్ర విమర్శ మార్గాన్ని అనుసరించాలా, అలంకారిక మార్గాన్ని అనుసరించాలా అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎవరు? విమర్శకుడు. అది తేల్చుకుని తర్వాత విమర్శ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హడ్సన్ అనేటటువంటి పండితుడి ప్రకారం, ఎవరండి? HUDSON, హడ్సన్ అనేటటువంటి పండితుడి ప్రకారం విమర్శకు 2 విభిన్నమైన ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి, క్రిటిసిజం మే బి రిగార్డెడ్ యాజ్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్. ఇది మీకు రేపొద్దున ఏదైనా ఎగ్జామ్లో బిట్ రావచ్చు. క్రిటిసిజం మే బి రిగార్డెడ్ యాజ్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్, దట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ దట్ ఆఫ్ జడ్జిమెంట్. అన్నటువంటి ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పండితుడు ఎవరు అని బిట్టు వస్తే హడ్సన్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూసారా, హడ్సన్ ఏమన్నాడండి? క్రిటిసిజం గురించి ఏం చెప్పాడు? క్రిటిసిజం అంటే విమర్శనే క్రిటిసిజం అని ఇంగ్లీష్లో అంటారని నాకు తెలుసు. క్రిటిసిజం మే బి రిగార్డెడ్ యాజ్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్, దట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ దట్ ఆఫ్ జడ్జిమెంట్. అయితే దీని ప్రకారం తెలుగులో మనం ఒకసారి పరిశీలన చేస్తే విమర్శకు 2 విభిన్నమైన ప్రయోజనాలు ఉన్నాయని, అవి 1 వ్యాఖ్యానము, 2 విలువలను నిర్ణయించడం అని హడ్సన్ పండితుడు ఇచ్చినటువంటి నిర్వచనం బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇకపోతే సమదర్శనం మరియు సత్యప్రకటనం, ఈ 2 కూడా విమర్శకుడికి 2 కళ్ళు వంటివి అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. బిట్టు చూడండి, సమదర్శనం మరియు సత్యప్రకటనం విమర్శకుడికి 2 కళ్ళు వంటివిగా వేటిని పేర్కొంటారు అని బిట్టు వస్తే సమదర్శనం, సత్యప్రకటనం ఈ రెండింటిని కూడా
విమర్శకునికి రెండు కళ్ళు వంటివిగా మనం పేర్కోవచ్చు. అవునా? ఇకపోతే ఇప్పుడు కావ్య హేతువులు ఏవైతే ఉన్నాయో ఆ కావ్య హేతువుల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. కావ్య హేతువులు అయిన ప్రతిభ, చూడండి కావ్య హేతువులు ఏంటండి? గుర్తుపెట్టుకోండి, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసములు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసములు, వీటిని కావ్య హేతువులు అని చెప్పి అంటారు. ఈ కావ్య హేతువులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము, ఈ మూడు కావ్య హేతువులు. ఇవి కవికి ఎలా ఉంటున్నాయో విమర్శకుడికి కూడా అంతే ఆవశ్యకం. కవికి లాగానే విమర్శకునికి కూడా ఈ కావ్య హేతువులు ఆవశ్యకం. ఒక్కోసారి కవి కంటే విమర్శకునికే ఎక్కువ వ్యుత్పత్తి అవసరం ఉంటుంది. విమర్శకుని యొక్క బాధ్యత గురుతరమైనది. ఏదో నోటిలో నాలుక ఉంది, చేతులు తెన్నుంది అని చెప్పి విమర్శించేస్తే అది సరిపోదు. సమాజము ఆ విమర్శని యాక్సెప్ట్ చేయగలగాలి. కాబట్టి భావి సమాజాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాయములో, అంటే ఆదర్శప్రాయముగా సమాజాన్ని ముందుకు నడిపించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత కవి కంటే విమర్శకుడికి ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి రాగద్వేషములకు తావు లేకుండా, రాగద్వేషములకు అతీతుడై, పక్షపాత బుద్ధిని విడనాడి నిష్పక్షపాత బుద్ధితో కావ్యతత్వ వివేచనకు విమర్శకుడు పూనుకుంటే అతడు ఉత్తమ విమర్శకుడుగా పండితుల దృష్టిలో, ఇక్కడ వాంగ్మయ దృష్టిలో కలకాలం పేరు ప్రఖ్యాతులు గావిస్తాడు. విమర్శకునిలో ఉండవలసిన ప్రధాన లక్షణం సానుభూతి. నోట్ దిస్ పాయింట్. విమర్శకునిలో ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం సానుభూతి. ఇది ఒక బిట్టు. పూర్వ సిద్ధాంతములకు లోబడక, స్వీయ అభిప్రాయములకు తావు ఇవ్వకుండా, చూడండి విమర్శ ఎలా చేయాలి? పూర్వ సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడిపోకుండా, తన సొంత అభిప్రాయములకు తావు ఇవ్వకుండా, కవి అంటే ఒక కావ్యంని రచించినటువంటి కవి ఎవరైతే ఉన్నారో ఆ కవి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటూ ఆ గ్రంథాన్ని వివరించడానికి పూనుకోవాల్సి ఉంటుంది. అదనమాట. అది ఉత్తమ విమర్శగా పలువురి మన్ననల్ని పొందుతుంది. ప్రాచీన సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు నవీన దృష్టికి అనుగుణంగా విమర్శించకూడదు. ఇతిహాస పురాణాలను కావ్య దృష్టితో కానీ, దేశీయ సాహిత్యాన్ని విదేశీ సిద్ధాంతాలతో కానీ విమర్శించకూడదు. ఏమి కూడదు? చూడండి, ప్రాచీన సాహిత్యాన్ని ఒకవేళ విమర్శించాలనుకుంటే, ప్రాచీన సాహిత్యాన్ని విమర్శించాలి అనుకున్నప్పుడు నవీన దృష్టికి అనుగుణంగా విమర్శ చేయకూడదు. అది సమాజంలో ఈ విలువలు నేటి విమర్శకులు కోల్పోతున్నారు. ఎప్పుడో బీసీ నాటి హిందూ గ్రంథాలని, వాటిని అంటే భారతీయ సనాతన గ్రంథాలని తీసుకొని నేటి ఆధునిక యుగానికి అన్వయిస్తూ వాటిని విమర్శ చేస్తూ ఉంటారు. కాలం మారుతూ ఉంటుంది, తరం మారుతూ ఉంటుంది, జనరేషన్ మారుతూ ఉంటుంది. కాలంతో పాటు ఎన్నో సామాజిక సంస్కరణలు వస్తూ ఉంటాయి. సంస్కరణలతో పాటు ఎన్నో రకాలైనటువంటి కొత్త నూతన పోకడలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాచీన సాహిత్యాన్ని విమర్శ చేసినప్పుడు నవీన దృష్టికి అనుగుణంగా విమర్శ చేయకూడదు. కానీ నేటి సమాజంలో జరుగుతున్నది అదే. ఇతిహాస పురాణాలను విమర్శ చేసేటప్పుడు వాటి కావ్య దృష్టితో మాత్రమే విమర్శ చేయాలి. అది పురాణాలు అవి వేరు, కావ్యములు వేరు. అవునా? ఇతిహాసాలు వేరు, పురాణాలు వేరు. పురాణాలు కావ్యాలు అయిపోవు. అంటే ఇతిహాసంని, పురాణంని కావ్య శైలిలో రాయొచ్చుగాక, కావ్య శైలిలో రాసినంత మాత్రాన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు అయిపోవు. కాబట్టి ఇతిహాస పురాణాలని కావ్య దృష్టితో, అలాగే దేశీయ సాహిత్యాన్ని, మన స్థానికంగా ఉన్నటువంటి దేశీయ సాహిత్యాన్ని విదేశీ సిద్ధాంతాలతో మనం విమర్శ చేయకూడదు. నేడు కమ్యూనిస్టులు చేసే విమర్శలు ఇటువంటివే. నేడు కమ్యూనిజం భావాలు, మార్క్సిజం, లెనినిజం ఇటువంటి భావాలతో ఎవరైతే మన భారతదేశంలోనే ఉన్నటువంటి సాహిత్యాన్ని విమర్శ చేస్తున్నారో
వారికి ఈ పాయింట్ వర్తిస్తుంది. మన దేశీయ సాహిత్యము మన దేశీయ కట్టుబాట్లకి, మన ఆచారాలకి, మన వ్యవహారాలకి, మన సమాజానికి తగ్గట్టుగా మన సాహిత్యం అనేది ఉంటుంది. దీనిని విదేశీ సిద్ధాంతాలతో ముడిపెట్టి విమర్శ చేయడము తగదు అని చెప్పి ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఇకపోతే సాహితీ క్షేత్రంలో తల ఎత్తే కలుపు మొక్కలను వేరు చేయటానికి సాహితీ క్షేత్రంలో తల ఎత్తి కలుపు మొక్కల్ని వేరు చేసి రమ్యములైన మొక్కలు పుష్పించి ఫలించటానికి కృషి చేసే తోటమాలి విమర్శకుడు. అబ్బా అబ్బా అబ్బా, ఏం కొటేషన్ అండి! బబ్బబ్బబ్బా. సాహితీ క్షేత్రంలో తలెత్తే కలుపు మొక్కలను వేరు చేసి, సాహితీ క్షేత్రంలో తల ఎత్తే కలుపు మొక్కలను వేరు చేసి, మనకి ఉద్యోగాలు వస్తాయో రావో అవి పక్కన పెడితే, ఎలాగో ఉద్యోగాలు వస్తాయి, మీ ర్యాంకులు మీకు వస్తాయి, జాబులు పడతారు, అది వేరే విషయం. ఇటువంటి కొటేషన్స్ మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సాహితీ క్షేత్రంలో తలెత్తే కలుపు మొక్కల్ని వేరు చేసి రమ్యములైన మొక్కలని పుష్పించి ఫలించటానికి కృషి చేసేటటువంటి ఒక తోటమాలితో విమర్శకుడిని పోల్చడం జరిగింది. గొప్ప కొటేషన్. బహుళ జనాదరణయే కావ్యమునకు గీటురాయి కాదని గుర్తించిన విమర్శకుడు ప్రజాభిరుచిని మెరుగుదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్కొక్కప్పుడు కవి సహృదయం ఏదో కవికే తెలియకపోవచ్చు, కానీ కవి అభిప్రాయములను సరిగ్గా గుర్తించి లోకమునకు వెల్లడింపగల ప్రజ్ఞాశాలి విమర్శకుడు. చూసారా, కవి కంటే విమర్శకుని యొక్క బాధ్యత ఎంత గురుతరమైనదో ఇక్కడ మనకి చెప్పకనే చెబుతున్నారు. కవి తన యొక్క సహృదయం ఏమిటో కవి పోల్చుకోలేకపోవచ్చు, కవి దాన్ని గ్రహించలేకపోవచ్చు, కానీ కవి అభిప్రాయములను సరిగ్గా గుర్తించి లోకములకు వెల్లడింపగల ప్రజ్ఞాశాలి మాత్రము విమర్శకుడు. విమర్శకుడు విమర్శకుడు విమర్శ ప్రయోజనము రంధ్రాన్వేషణము కాదు. చూసారా, బిట్టు రావచ్చు. విమర్శ ప్రయోజనము ఇది కాదు అంటే రంధ్రాన్వేషణము అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కడ తప్పు దొరుకుతుందా చూద్దుమా అని చెప్పి ప్రతి ఒక్క రంధ్రాన్ని అన్వేషించడము విమర్శ యొక్క ప్రయోజనము కాదు. ఎక్కడ తప్పు దొరుకుతుందా విమర్శ చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు దొరుకుతుందా ఆ తప్పుని పట్టుకుని పెద్ద భూతద్దంలో చూపించి విమర్శ చేస్తూ ఉంటారు. అది కాదు. గుణములు ఉన్న చోట స్వల్పమైనటువంటి దోషములు కూడా ఉంటాయి. చూసారా, అటువంటి దోషములను పరిగణించే అవసరం లేదు. ఇదండి నేటి ఆధునిక విమర్శకులకు ఇది ఒక చక్కని మేలుకొలుపు అన్నమాట. రామాయణం లాంటి మహాకావ్యంని విమర్శ చేసేటప్పుడు రామాయణంలో గుణములు అనేవి ఎన్నో ఉన్నాయి. కొన్ని లక్షల గుణములు రామాయణ గ్రంథంలో మనం చూడవచ్చు. అటువంటి గుణములు ఉన్న చోట స్వల్పమైనటువంటి దోషములను మనం పరిగణించవలసిన అవసరము లేదు. చిన్న చిన్న దోషాలు ఉండొచ్చుగాక అంత పెద్ద కావ్యంలో, వాటిని పరిగణించాల్సిన అవసరము లేదు. అలాగని విమర్శలో దోషములనే పేర్కొనకూడదు అని కాదు. ఒకవేళ దోషములు ఉండొచ్చుగాక ఎంత మంచి గ్రంథములో, ఎంత అమూల్యమైనటువంటి గ్రంథములో ఇటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి అని చెప్పి అటువంటి దోషాలని విమర్శకుడు ఎత్తి చూపించవచ్చు, కానీ అవే దోషాలని హైలైట్ మాత్రం చేయకూడదు. అది ఇక్కడ కాన్సెప్ట్. గుణబాహుల్యము సమదృష్టితో విచారించి సత్యాన్ని ప్రకటించడమే విమర్శ యొక్క ధ్యేయం. చూడండి, గుణబాహుల్యంని సమదృష్టితో విచారించి సత్యాన్ని ప్రకటించడమే విమర్శ యొక్క ధ్యేయం. ఇదొక బిట్టు. ఇకపోతే చూడండి, కవి హృదయాన్ని నిష్పాక్షికంగా వ్యక్తీకరించేది సద్విమర్శ. ఇదొక బిట్టు. కవి యొక్క హృదయాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా వ్యక్తీకరించేటటువంటి సాహిత్య ప్రక్రియ ఏది? జవాబు విమర్శ, సద్విమర్శ. విమర్శను చదవటం వల్ల మూల గ్రంథ పఠనంపై
ఆసక్తి కలగాలి. అప్పుడే అది సద్విమర్శ అవుతుంది. మూల గ్రంథంపై ఔదాసీన్యము కానీ అసహ్య భావము కానీ కలిగించేది అది ఉత్తమ విమర్శ కాదు. అటువంటి విమర్శలు ఆధునిక కాలంలో ఎక్కువగా పెరిగిపోయాయి. ఆ విమర్శలు దుర్విమర్శలు అని మన సాహిత్యమే చెబుతుంది. చూసారా ఎంత చక్కగా మనకి ఇక్కడ విమర్శ యొక్క స్వరూప స్వభావాలు మనకి ఇక్కడ అందించడం జరిగింది. కాబట్టి విమర్శ చేసేటప్పుడు అది తగినదిగా ఉండాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన విమర్శ చేయకపోతే మన మనసులో కాస్త వక్రబుద్ధి ఉన్నది అన్న అర్థం. ఆ వక్రబుద్ధితో చేసే విమర్శ అది దుర్విమర్శ అవుతుంది తప్పించి సహేతుకమైన విమర్శ కాచాలదు. చూసారా ఇది. సో ఈ వీడియోలో మనం విమర్శ యొక్క ఆవశ్యకత మరియు లక్షణాలు లేదా విమర్శను నిర్వచించే స్వరూప స్వభావాలను వివరించండి అన్నటువంటి ఈ ప్రశ్నలకి జవాబుని తెలుసుకుంటూనే ఆ జవాబులో ఉన్నటువంటి బిట్స్ని కూడా మనం ఈ ప్రశ్నలో తెలుసుకోవడం జరిగింది. వీడియో నచ్చితే వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదములు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.